హాయ్ ఎవ్రీవన్, చాలా చాలా టేస్టీగా ఉండే స్పాంజ్ దోశల ప్రిపరేషన్ కోసం ముందుగా పేపర్ అటుకులు కాకుండా చుడువ అటుకులు ఉంటాయి కదా. నేను చూపించిన బౌల్తో 2 బౌల్ తీసుకుంటున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే అటుకులు మంచిగా స్మూత్గా అయిపోతాయి. అందులో వాటర్ రిమూవ్ చేసి చేతితో మెత్తగా చేసుకోవాలి. అందులోకి 2 కప్పుల సూజీ రవ్వ, ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల సూజీ రవ్వ, సన్న ఉప్మా రవ్వ తీసుకొని వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని రవ్వను అటుకుల పైన వేసేసుకోవాలి. నెక్స్ట్ 2 కప్పుల పెరుగు తీసుకోవాలన్నమాట. అన్ని 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇవి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఈ ప్యాటర్న్ కొంచెం కొంచెం వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా దోశ పిండిలాగా మనము మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులో కొంచెం వంట సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. పిండి చూడండి చాలా స్మూత్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ దోశ పెనం పెట్టేసుకొని హీట్ అయ్యాక మనము ఈ విధంగా దోశలు వేసుకోవాలి. ఐ ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 2 వైపులా కాల్చుకోవాలి. 2 వైపులా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉండే స్పాంజ్ దోశలు రెడీ అయిపోతాయి. చాలా కమ్మగా ఉంటాయి.